నల్గొండ జిల్లాలో ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నోష్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. చిట్యాల మండలం పిట్లంపల్లిలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెల 9న ఇదే ఫార్మా ల్యాబ్లోని 2 బ్లాక్లో రియాక్టర్ పేలింది. వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే డ్యూటీకి ఎంతమంది అటెండెన్స్ అయినారు, ఇప్పుడు ఎంతమంది ఇంజూర్ అయ్యారు, అంత పెద్ద బ్లాక్ లో వాళ్ళు ఉంటారా సార్? బ్రేకింగ్ లో చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. నోష్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. చిట్యాల మండలం పిట్టంపల్లిలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెల 9వ తేదీన ఇదే ఫార్మా ల్యాబ్లోని 2 బ్లాక్లో రియాక్టర్ పేలింది. ఇలా జరుగుతున్న వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? 1 మంత్ కాకముందే మరో ప్రమాదం. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటున్నారు? యాజమాన్యం ఏం చెప్తోంది ముఖ్యంగా? ఎందుకంటే కీలకమైన వ్యక్తులు వాళ్లే కదా ఆ మెయింటెనెన్స్ వ్యవహారం అది చూసుకోవాలి. యాక్చువల్గా జరిగింది ఏమిటి? నల్గొండ జిల్లాలోని చిట్యాలలో న్యూస్ ఇది ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన ఫార్మా కంపెనీ. న్యూస్ కంపెనీ గతంలో పలుమార్లు కూడా ఇక్కడ రియాక్టర్ పేలటం, అనేక మంది గాయాలు అవటం కూడా జరిగింది. అక్కడ కొంత ఈ నెల మన ఏప్రిల్ 10న కూడా ఒకసారి రియాక్టర్ పేలటంతో తీవ్రంగా గాయాలు అవడం జరిగింది. అయినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఈ రోజు ఉదయం 9 మంది అయితే డ్యూటీలో ఉన్నప్పుడు ఈ రియాక్టర్ పేలిందని చెప్తున్నారు. రియాక్టర్ పేలటంతో భారీ శబ్దంతో మొత్తం కూడా పొగంతా, తెల్లటి పొగ మొత్తం కూడా కమ్మేయడం జరిగింది. ఆ లోపడున్న వారు ఎవరైతే విధుల్లో ఉన్నారో వారికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మొత్తం అక్కడికి ఎమ్మెల్యే వీరేశం కూడా రావడం జరిగింది. ఈ యొక్క రియాక్టర్ ని సీజ్ చేయాలి, సీజ్ చేసి పలుమార్లు ప్రమాదం మన ఈ యొక్క ఫార్మా కంపెనీని సీజ్ చేయాలి. పలుమార్లు కూడా ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాతనే పూర్తి విచారణ జరిపిన తర్వాతనే తిరిగి అనుమతులు ఇవ్వాలి. అంతవరకు మాత్రం ఈ రియాక్టర్ ని ఈ యొక్క ఫార్మా కంపెనీ సంబంధించిన వాటిని సీజ్ చేయాలని చెప్పేసి వీరేశం కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ కార్మికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఎంతమందికి ప్రమాదం సంభవించింది, ఏ విధంగా ఉన్నారు తెలుసాలని కొన్ని కార్మికులు అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే చేరుకొని నినాదాలు చేశారు. ఆ ఫార్మా కంపెనీకి సంబంధించిన వ్యక్తిపై దాడి చేయడానికి కూడా పూనుకోవడం జరిగింది. మొత్తం గందరగోళ పరిస్థితుల్లో అక్కడికి పోలీసులు రావడం, ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చేసి ఆ యొక్క మంటలను అయితే ఆర్పి అడ్లోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు కొంత ఉద్రిక్త వాతావరణం జరగకుండా కార్మికులతో మాట్లాడి అక్కడ ఎలాంటి దాడులు జరగకుండా కూడా వారి కార్మికులతో మాట్లాడి కొంత సముదాయించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క నోట్ ఫార్మా కంపెనీలో ఇప్పటికే పలుమార్లు కూడా ఈ విధంగా రియాక్టర్లు పేలటం, ఆ కార్మికులకు ప్రమాదాలు జరగడంతో కొంత యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణం కొంత సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్తుంది. వెంటనే దీనిపైన న్యాయ విచారణ జరపాలి. ఈ యొక్క యాజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.
ఈ బాధితులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.